హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. యాక్చువల్గా ఈయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద యాక్టర్కి బిజినెస్ నేర్పించిన ఆయన ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ ఆయన చూసిన తర్వాత ఈజీగా అనేస్తారు. ఆయన ఒక హ్యాపీ ఫేస్, స్మైలింగ్ ఫేస్ అని చెప్పేసి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు చక్కగా. సో ఆయన మన ముందు ఉన్నారు, ఎవరో కాదు విశ్వ కార్తికేయ గారు. రీసెంట్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ముందుకి కలింగం పట్నంలో అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకో మంచి ప్రాజెక్ట్తో రాబోతున్నారు. అది త్వరలో మనకు ఒక మంచి అప్డేట్ ఉంది. సో ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నారు ఆయన, అండ్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ఎలా 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 మనం అందరం చూసాము, అండ్ ఇప్పుడు మన ముందు మళ్ళీ అలాగే చూస్తాం అంత స్మైలీతో. సో హాయ్ అన్న. సో ఎప్పుడైనా ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారన్నా మీకు హ్యాపీ ఫేస్ కానీ అంటారా? ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు ఆ స్మైల్ అనేది అలా మెయింటైన్ చేయడం ఎంత బాగా అనిపిస్తుంది సార్. లైక్ ఆపోజిట్ పర్సన్ కి ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఒక మంచి పాజిటివ్ మనం చూసినప్పుడు అలా చక్కగా నవ్వుతున్నారు అనిపిస్తుంది. సో ఎలా ఉంది అన్న ఆఫ్టర్ బిఫోర్ కలియుగంపట్నంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు, చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసి దాన్ని కలియుగంపట్నంలో వచ్చేసారు. నౌ మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఒక మంచి అప్డేట్ ఏదో రాబోతుంది అంటున్నారు. క్రేజీ అప్డేట్ త్వరలో కాస్టింగ్ అని డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఫుల్ అండ్ ఫన్ కామెడీ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తాం. సో దాని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ అంటే మంచి మల్టీ స్టార్ అని కూడా అనుకోవచ్చు. మల్టీ స్టార్ అనుకోవాలి. సో ఈ మల్టీ స్టార్ ఉంటే ఎవరు ఉండిపోతున్నారు? సీనియర్ యాక్టర్. సీనియర్ లైక్ అప్పుడే ఎందుకు కొంచెం క్యూరియాసిటీ పెడుతున్నాం. సో ఆ మల్టీ స్టార్ ఎవరు, కనీసం ఎవరికైనా గెస్ట్ వస్తే కింద కమెంట్ పెట్టి. ఫుల్ అండ్ ఫన్ అన్నమాట, మొత్తం హై అండ్ ఇంటెన్స్ డ్రామాతో. సో లాస్ట్ టైం కూడా ఇలానే అన్నారు అన్న, ఈ ట్విస్ట్ ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ తిరా చూస్తే అందులో కూడా మీరు ఆపోజిట్ చేస్తారు, మీరే డబుల్ టైం చేసే అవకాశం. లేదు ఈసారి ఫుల్ అండ్ ఫన్ అన్నమాట మొత్తం. అండ్ కలియుగంపట్నంలో మీరు చేసిన క్యారెక్టర్ సాఫ్ట్ అండ్ రెండు. సో ఏది బాగా ఇష్టపడి చేశారు మీరు? రెండు యాక్చువల్లీ. ఒకటేమో మంచి సింపతి, ఇంకోటి మంచి ఒక నెగిటివ్ ఎగ్రెషన్ ఉంటుంది. అంటే క్యారెక్టర్లో నెగిటివ్ అనే దానికన్నా చిన్నప్పటి నుంచి వాడు పెరిగిన విధానం బట్టి అలా తయారయ్యాడు, సరౌండింగ్స్ కానీ అలా అదే చూపించడానికి. అండ్ ఐ థింక్ ఇది నెగిటివే. చాలామంది ఎంతమంది ఎక్కడి నుంచి నార్త్ నుంచి కూడా రీసెంట్గా ఎల్వి ఐ ప్రసాద్ ఎల్వి ఐ హాస్పిటల్ ఉంది కదా, ఐ హాస్పిటల్కి నన్ను తమన్ గారిని చీఫ్ గెస్ట్కి పిలిచారు. అది చిన్నపిల్లల ప్రోగ్రామ్. సో అక్కడ కూడా వాళ్ళు బెంగాలీ వాళ్ళు అంటే డాక్టర్స్ కొంతమంది, వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూసారంట. అంటే లైక్ అన్ని లాంగ్వేజ్లో ఉంది మనకు ఓటీటీలో, అమెజాన్లో. అన్ని నార్త్ నుంచి చాలా కాంప్లిమెంట్స్, నెగిటివ్ మీద ఎక్కువ బాగా చేశారు. సో మీరు స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఒక అనుకొని తీసుకున్నట్టు ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ క్యారెక్టర్ అవుతుంది, ఈ క్యారెక్టర్. సో అలా మీరు సాఫ్ట్ క్యారెక్టర్ బాగా రీచ్ అవుతుంది కదా, అగ్రెషన్ నెగిటివ్. ఆబ్వియస్లీ నెగిటివే, ఎందుకంటే దానికి ఎక్కువ స్కోప్ ఉన్నా. ఎందుకంటే కానీ చాలా భయం వేసింది ఫస్ట్ చేసినప్పుడు. ఆయన డైరెక్ట్ చెప్పినప్పుడు అంతా ఓకే ఫైన్, కానీ ఎక్కడో తెలియని భయం. చేస్తే ఇలాంటి సబ్జెక్ట్ కానీ అప్కమింగ్ కదా, అప్కమింగ్లో ఇప్పుడు ఏదన్నా కన్నా కొంచెం అటు ఇటు తేడా కొట్టిందంటే ఇంకా కెరీర్ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. సో బ్యాలెన్స్డ్గా ఏమైపోయిందంటే అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, కాబట్టి ఈక్వల్గా బ్యాలెన్స్ అయిపోయింది. కమింగ్ టు యువర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్, అంటే ఒకనొక టైంలో మీరు అందరూ చాలా మందికి మీరు చాలా నోన్ ఫేసెస్. అంటే తర్వాత పెద్ద చిన్నప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ సాంగ్, అవును సాంగ్ అంటే ఆ సాంగ్ చాలా మీమ్స్ లో కూడా చాలా వైరల్ కూడా అయింది. అప్పుడు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన మూవీ కానీ అయినా కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఫన్నీగా చేస్తారు. ఈవెన్ కలియుగం ప్రమోషన్ అప్పుడు టూర్ చేసాం ఇక్కడ కర్నూలు నుంచి వైజాగ్ వరకు, మొత్తం కాలేజెస్. ఎక్కడికి వెళ్ళినా రెండు బాగా రికగ్నైజ్ చేసింది రివ్యూనేగ్రేగ్ సాంగ్ ఒకటి, ఆ నలుగురులో అప్పడాలి క్యారెక్టర్. ఇందాక నేను చెప్పాను కదా ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ కి బిజినెస్ నేర్పారని చెప్పేసి. సో ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పడాలి ఇలా ఎలా అమ్మాలన్నా అది డైలాగ్ ఏంటి, అది చాలా రోజులు ఇలా అమ్మాలని చెప్పేసి అప్పడాలి నేర్పించారు. సో బిజినెస్ అప్పుడే నేర్చేసుకున్నారు. మనకి నిజంగా చెప్పాలంటే సినిమా తప్ప ఏమీ తెలియదు.
సో ఫస్ట్ మీరు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన ఫస్ట్ మూవీ జానకి శ్రీరామ్. సో అక్కడి నుంచి ఒక మంచి మంచి జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ. సో దాని తర్వాత ఆ నలుగురు, దాని తర్వాత విష్ణు మూవీ, విష్ణు గారిది ఫస్ట్ మూవీ ఆయన చిన్నప్పుడు. తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ చేశారు చైల్డ్హుడ్ క్యారెక్టర్? అప్రాక్స్ ఒక 50 దగ్గర హాఫ్ చైల్డ్హుడ్ అయితే ఒక 50+. అసలు అంటే లైక్ దాని తర్వాత మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు అంటారు లైక్ అప్పట్లో తేజ సజ్జా గారు. అవును, తేజ గారు. అవును. సో ఈ గ్యాంగ్ అంతా ఒక నోన్ ఫేస్. తర్వాత ఒకేసారి అందరూ అడుగుతారని చెప్పి అదే ఈ డేట్ కి అడుగు పెడదాం అని చెప్పి రాసుకొని వచ్చారా ఏంటి? బేబీ అలా కుదిరింది. అలా కుదిరింది. బట్ అఫ్ కోర్స్ తేజ ఇస్ బీన్ లైక్ నౌ వన్ ఆఫ్ ద గుడ్ మంచి పికప్ అయింది. హనుమాన్తో అంతే, చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ అంతే. అండ్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను పాన్ ఇండియానా కొంచెం టైం పడుతుంది. అంటే నాకు కొంచెం భయం ఎక్కువ. అంటే ఏదైనా స్టెప్ వేసే ముందు ఎందుకు కొంచెం గ్యాప్ తీసుకుంటానంటే ఇదే రీజన్. వేసే ముందు ఒక 2-3 సార్లు ఆలోచిస్తాను. రీసెంట్గా ఒక సబ్జెక్ట్ వచ్చింది యాక్చువల్, కలియుగం తర్వాత వేరే మంచి హీరోయినే, లైక్ మార్కెట్లో ఉన్న హీరోయినే తనని అనుకున్నారు అండ్ హీరోగా నన్ను అడిగారు. కానీ టూ మచ్ వైలెన్స్ ఉందన్నమాట. అంటే కలియుగం చూసిన తర్వాత వాళ్ళ ప్రొడ్యూసర్స్ అందరూ మేమందరం ఫ్యాన్ అయిపోయామండి, మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో దాంట్లో ఇందులో కూడా మీకు మంచి టిపికల్గా ఉంటుంది అని చెప్పి, అది కొంచెం ఒక టిపికల్ వైలెన్స్, అంటే చిన్నపిల్లలు కూడా చూసే విధంగా ఉంటుంది. ఇదైతే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనమాట. నెట్ఫ్లిక్స్లో కూడా మనం టూ మచ్ చూస్తాం కదా, అంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది. వద్దండి, నేను చేయలేను. సో చూస్ చేసుకునేది కూడా కొంచెం సెన్సిబుల్గా చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ నేను ఇందాక చెప్పినట్టు అవుట్ అండ్ అవుట్ కామెడీ, దాంట్లో కూడా ఇట్స్ అ గుడ్ మెసేజ్, ఒక చిన్న కాజ్ ఉంది. అఫ్ కోర్స్ ఒక మంచి మదర్ సెంటిమెంట్ ఉంది, సేమ్ అదైతే వదలను. వచ్చింది నెగిటివ్ అంటే హీరోగానే, మళ్ళీ హీరో ఇన్ ద సేమ్ నెగిటివ్. ఓహో వద్దు, అంటే వాడు తీసుకునే రివెంజ్ అలా ఉంటుంది. సో ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పుడు మీరు తేజ సజ్జా గారు ఎప్పుడైనా కలిసారా? యా. సో అప్పుడు ఏమన్నా అనుకున్నారా అదే పెద్ద? లేదు అసలు. ఆ టైంలో ఐ థింక్ ఎక్కువ ఆడుకోవడం సరిపోయేది. మేము ఇద్దరం కలిసి చేసిన మూవీ ఒక ఊరిలో మూవీ చేసాం. నేను రాజా గారు చిన్నప్పుడు, తను తరుణ్ గారు చిన్నప్పుడు. సో ఒక ఊరిలో అమలాపురం అటు సైడ్ రాజమండ్రి సైడ్ షూట్ చేసాం. సో అక్కడ మాకు బాగా టైం స్పెండ్ చేసాం. అక్కడి నుంచి బాగా పరిచయం మాకు. కలవడం లేదు, నార్మల్గా రెగ్యులర్ ఫోన్ టచ్లో. అంత డీప్గా రాలేదు ఇంతవరకు. ఏముండదు, ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నావు, లేకపోతే ఎప్పుడు కలుద్దాం సరదాగా, అంతే తప్ప. నేను బయటికి యూజువల్లీ నేను అంత తొందరగా బయటకు వెళ్ళను. అండ్ ఇప్పుడు బాలయ్య గారు మూవీ ఒకటి రాబోతుంది. మీరు బాలయ్య గారితో ఆల్మోస్ట్ 3 మూవీస్ చేశారు. సో అప్పుడు బాలయ్య గారు ఎలా అనిపించారు సెట్స్ లో, మీరు ఆయన క్యారెక్టర్? ఈజ్ ఎ గోల్డెన్ హార్ట్. మీరు అందరు ఇప్పుడు ఆహాలో చూస్తున్నారు కదా, ఆయన అన్స్టాపబుల్, లైక్ హౌ హీఈస్ వెరీ పాజిటివ్, అలాగే ఉంటుంది సెట్లో కూడా. అంతే ఫన్గా, అంత జోయల్గా. నాకు తెలిసినంత వరకు బాలయ్య గారు ఈజ్ ఆల్వేస్ క్లీనెస్ట్ పర్సన్. ఆయన లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అండ్ ఇప్పుడు డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ గేమ్ చేంజర్ వచ్చేసింది. సో ఈ 3 మూవీస్ లో సంక్రాంతికి ఏది బాగా వెళ్తుంది అని అనుకుంటారు? ఫస్ట్ నా సినిమా మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, ఫస్ట్ మీరు చూడాల్సి వస్తే ఏ మూవీ చూస్తారు? అఫ్ కోర్స్ 3 చూస్తాను, ఎందుకంటే 3 డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి. ఒకటేమో కంప్లీట్ యాక్షన్, ఒకటేమో మంచి వెంకీ మామ, ఆయన మంచి ఫ్యామిలీ యాక్షన్ కనిపించిన. డ్రామా ఈజ్ యూనిక్ కదా, ఆయన దాంట్లో ఉండే ఫన్నే ఇష్టం నాకు బాగా. సో డాకు మహారాజ్ ఈజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ సినిమా. కానీ బాలకృష్ణ గారు బాగా ఇష్టం, ఈవెన్ రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు, అండ్ ముగ్గురు పాజిటివ్ పర్సన్స్ మళ్ళీ, వెరీ పాజిటివ్ పర్సన్. వాళ్ళు ఎవరి దాంట్లో కూడా లైక్ ఇది పోవాలని కోరుకునే పర్సన్స్ కాదు. సో ఐ థింక్ వాళ్ళ ముగ్గురు ఈ సినిమా ఐ థింక్ ఒక్కటి విన్ అవ్వాలని కాదు, 3 సక్సెస్ అయ్యిందంటే
కంప్లీట్ సంక్రాంతి అండ్ మంచి ఆడియన్స్కి మంచి ఇది వస్తుంది, బిజినెస్ పరంగా కూడా సినిమా గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ 3 వన్ ఆఫ్ ద మేజర్ టార్గెట్స్. అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ లీడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, లేదు అంటే ఇఫ్ ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ వస్తే అది కూడా చేయడానికి? అంటే దాని గురించి అంత ఆలోచించలేదు, మ్యాక్సిమం ఎక్కువ లీడ్స్ మీద ఫోకస్ పెట్టాను. ఇఫ్ ఇట్స్ లైక్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ చేస్తాను, బట్ అది నాకు ఇంపాక్ట్ అవ్వకుండా ఇంపాక్ట్ అవ్వకుండా, ఎందుకంటే 1 by 1 స్టెప్ ఇప్పుడే ఇటుకలు పేర్చుకుంటున్నాను, ఇంకా గోడ కూడా కట్టలేదు. సో నీట్గా పేర్చుకుంటున్నాను. ఇఫ్ ఇలాంటి హీరో లీడ్ కాకుండా యాంటాగనిస్ట్ రోల్స్ లైక్ కంప్లీట్ నెగటివ్ మంచి ఇంపాక్ట్ కలియుగం కూడా ఎందుకు చేశానంటే ఇట్స్ ఎ కాజ్ ఉంది దాంట్లో. అంటే పిల్లల్ని ఎలా పెంచకూడదు, మనకి చిన్నప్పటి నుంచే కంపేర్ చేసి పెంచుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది చిన్నప్పుడే అలా ఉన్నప్పుడు. సో దాని కాజ్ మీద చేసాను తప్ప కంప్లీట్గా నెగిటివ్ మీద అయితే వెళ్ళను. నేను చేసే ఏ మూవీ అయినా సరే ఎంత ఫన్ ఉన్నా ఎంత ఇది చేసినా ఒక చిన్న కాజ్ అయితే మాత్రం పెట్టుకుంటాను. సో అది మీ మార్క్ కింద పెట్టేసుకోవాలి. అంతే అంతే. ఓకే నైస్. మహేష్ బాబు మెసేజ్ ఏం లేదు, జస్ట్ ఇది ఒక చిన్న కాజ్ అంతే. ఎందుకు చూసాము అంటే అంతే, పాయింట్ ఉంది అంతే. అండ్ ఇప్పుడు లైక్ ఒక పెద్ద మల్టీ స్టారర్ చేయాలనుకుంటే మీతో పాటు ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే వాళ్ళు నన్ను చూస్ చేసుకునే పొజిషన్లోనే ఉన్నాను. అలా అది కాదు, జస్ట్ ఇన్ కేస్ మీతో పాటు మల్టీ స్టారర్ కావాలి అంటే మీకు నచ్చిన అరే నాకు దీంతో చేస్తే బాగుంటుంది అలా అనుకున్న వాళ్ళు మల్టీ స్టారర్ చూస్ చేసుకుంటారు. అయితే నెక్స్ట్ సినిమా వెయిట్ చేయాలి ఇప్పుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ మంచి ఫ్యామిలీ యాక్షన్ ఉన్న మూవీ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఎవరిది చేస్తారు? అంటే అంత బిజినెస్ పెరిగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. సరే నాకు అర్థమైంది. ఓకే సరే, పోనీ ఎవరితో మల్టీ స్టారర్ చేయడం ఇష్టం? అందరూ పెద్ద పెద్ద స్టార్స్, వాళ్ళందరి దగ్గర వాళ్ళతో మనం ఇప్పుడు కంపేర్ చేసుకునే పొజిషన్ కూడా లేవు మనం. మీ ఫేవరెట్ యాక్టర్? నాకు బాగా ఇష్టం అంటే ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు, పిచ్చి ఇష్టం రజనీకాంత్ గారు. అండ్ ఈవెన్ మన బాలయ్య బాబు గారు. అఫ్ కోర్స్ డెఫినెట్లీ చేస్తారు. ఏం మార్నింగ్ అది చేస్తా, సాయంత్రం ఇది చేస్తా, అంతే. అలా ప్లాన్ చేసుకుంటాం, ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతాం గంట సేపు అంతే. అస్సలు వదలను. సరే ఓకే, మొన్న రీసెంట్ గా ఐషి పటేల్ గారితో మీరు సో అప్కమింగ్ ఇంకో మూవీలో ఇంకో హీరోయిన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో ఆ మూవీ హీరోయిన్ అంటే లైక్ ఐషి పటేల్ గారి ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో మీరు ఉన్నారు. సో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఇంకో మీ మూవీలో ఇంకొక హీరోయిన్ ఇంకో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో ఎవరికి వెళ్తారు? ఐషి పటేల్ గారికి వెళ్తారు, లేదు అంటే కొత్త హీరోయిన్? ఎందుకంటే సెకండ్ మూవీలో కూడా ఇప్పుడు ఐషి పటేలే కాబట్టి నో ప్రాబ్లం. కాదు నేను అడిగిందని మీరు అలా చెప్తున్నారా, లేదు అంటే నేను అడిగింది తేడాగా అడుగుతున్నానా? ఆల్రెడీ సెకండ్ మూవీలో కూడా ఐషియే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇప్పుడు వర్క్ జరుగుతున్న ప్రాజెక్ట్ ఐషియే. ఆవిడతాను అంటే క్వశ్చన్ కి గ్యాప్ లేదు, అంతే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ఇండస్ట్రీ చేంజ్ చాలా చూసారు. సో ఎలా అనిపిస్తుంది అప్పుడు? అంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ మనం జనాలకు రీచ్ అయ్యేది ఏం ఉండేది కదా. కంప్లీట్లీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే కూడా చాలా టైం ఉండేది. సో ఆ చేంజ్ ఎలా అనిపించింది మీకు? కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. కంప్లీట్లీ అంటే మనకి కార్పొరేట్ స్టైల్ అయిపోయింది అంతే. వర్క్ చేసే విధానం అంతా బాగుంది, సేమ్ ఎగ్జాక్ట్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అన్ని ప్లాన్గా చేసుకుంటున్నాం, పేపర్ వర్క్ చేసుకుంటున్నాం, ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటున్నాం, అన్ని ఎగ్జిక్యూషన్ అంతా ఎగ్జాక్ట్ సేమే. కాకపోతే డిజిటలైజ్ అయ్యింది అండ్ స్పాన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఎగ్జాంపుల్ కలియుగం తీసుకుందాం, ఇట్స్ ఇన్ 5 లాంగ్వేజెస్. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరికి ఒక రీచ్ వెళ్ళింది. అంటే
ఓకే విశ్వకార్తిక అని గూగుల్లో నొక్కగానే ఒక ప్రొఫైల్ అనేది వస్తుంది. సో ఓకే ఫైన్. ఆ స్పాన్ అనేది మనకు ఒకప్పుడు ఓన్లీ థియేట్రికల్ లేదా శాటిలైట్ ఓన్లీ ఇంతవరకే ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా స్పాన్ పెరిగింది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది. సో ఇంకా మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తామనేది, ఎంత మనం ఇస్తామనేది మన చేతిలో ఉంది. అంతే. సో అండ్ కమింగ్ టు ఓటీటీస్. ఓటీటీస్ కూడా అంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు 50 days ఫంక్షన్స్, 100 days ఫంక్షన్స్, ఈవెన్ లెజెండ్ 2000 days కూడా చేసింది. సో అలాంటి డే ఫంక్షన్స్ అనేది పోయినాయి. 1 week లో సినిమా అనేది రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి ఎలా ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మూవీ వచ్చినా కానీ వాళ్ళు మంచిగా చాలా ప్రమోషన్స్ చేసుకుంటారు. సినిమా థియేటర్కి వెళ్ళేసరికి ఆడియన్స్ రాకపోవడం, అంటే ఎక్కువ మంది రీచ్ అవ్వకపోవడం, దాని తర్వాత వెంటనే అది ఓటీటీలో వచ్చాడు. సో ఇలా అయ్యేసరికి సో అప్కమింగ్ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి కొంచెం అంటే స్క్రీన్ మీద రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో దాని మీద అంటే ఐ థింక్ నేను ఇది కాంట్రవర్సీ అని కాదు, బట్ మనం చూసే పర్సెప్షన్ మారిపోయింది. జనాలకి ఏమైపోయిందంటే నాట్ ఓన్లీ ఫర్, నేను ఒక్క సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ గురించి చెప్తున్నాను అంతే, అందరి గురించి కాదు. ఎక్కువగా చూసే ఇన్నోసెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్నోసెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒకప్పుడు సినిమా చూస్తే ఓకే ఇంత కష్టపడి చేశారు, అట్లీస్ట్ ఒక ట్రై ఇద్దాం లేదా చూద్దాం, చూసినా కూడా ఓకే పర్లేదులే బాగానే చేశారు, బాగానే డైరెక్ట్ చేశారు, బాగానే యాక్ట్ చేశారు, లేదా ఓకే పర్లేదు ఏదో పాస్ అయ్యింది. మరీ వరస్ట్గా ఉంటే మనం ఏం చేయలేం, అది నిజంగానే ఒప్పుకోవాలి. అట్లీస్ట్ ట్రై చేశారనే ఒక ఇన్నోసెన్స్ అనేది ఒకప్పుడు ఉండేది. నాకు తెలిసి కొన్ని ఫ్యూ ఇయర్స్ దగ్గర నుంచి ఆ ఇన్నోసెన్స్ పోయింది, అందరికీ ఇన్నోసెన్స్ పోయింది. అంటే ఒక ప్రాక్టికల్ వరల్డ్లోకి వెళ్ళిపోయారు, ఒక ప్రాక్టికల్గా నెగిటివిటీ బాగా, అంటే సోషల్ మీడియాలో మనం చూసేది ఎంత పాజిటివ్ ఇస్తున్నామో అది ఎవడు పట్టించుకోడు. సో నెగిటివ్ ఇంపాక్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా చూస్తున్నాం, ఎందుకు లైక్ ఎన్నో 100 కోట్లు పెట్టి చేసిన సినిమాలు కూడా అందుకు అంత నెగిటివ్ పబ్లిసిటీ. అది ఫ్యాన్ వార్స్ అనుకోవాలంటే ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ హెల్తీగా ఉండేది, నీ హీరో సినిమా గొప్ప అంటే నా హీరో సినిమా గొప్ప, కానీ ఇప్పుడు అది లేదు, అది నెగిటివ్గా వెళ్ళిపోయింది బాగా. అప్పుడు కాంపిటీషన్స్ ఉన్నాయి కానీ హెల్దీ కాంపిటీషన్స్ ఉండేవి. ఇప్పుడు మొత్తం చాలా వల్గర్గా ప్రొవోక్ చేసుకోవడం కానీ, లేకపోతే అదొక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని మనం ఏం చెప్పలేము ఇంకా. సో మన కంటెంట్ మనం డామ్ షూర్గా మన నిజాయితీకి మనం ఇస్తున్నామా లేదా అంతవరకే, రెస్ట్ ఆల్ దేవుడే. అంతే. సో వాట్ వాజ్ యువర్ ఏమంటారు మంచి ఆల్ టైమ్ ఫేవరెట్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన మూవీ? ఆబ్వియస్లీ అప్పుడాల క్యారెక్టర్. సో నార్మల్ గా ఆ సీన్ మీకు చెప్పినప్పుడు సీన్ యాక్ట్ చేశారు, సో రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కాంబినేషన్, సో ప్రాక్టీస్ చేశారంట దాని ముందే ప్రాక్టీస్ చేసి? అంకుల్ భలే చేపిస్తారు. అంటే నాకు తెలిసి ఆ క్యారెక్టర్ని ఆయనే బాగా చేపించారు. నేను చేశాను, నన్ను చేపించిన విధానం ఆయనది. ఓకే. సో ఆయన కొన్ని ఇవన్నీ ఇచ్చి, అంటే ఎగ్జాక్ట్ చిన్నప్పుడు కాబట్టి ఎక్కువ గుర్తులేదు. 6 years అప్పుడు నాకు కరెక్ట్గా 6 or 7 years, 7-8 years అనుకుంటా అంతే. అండ్ దాని తర్వాత మూవీస్ చేస్తూ ఉన్నారు. సో స్కూల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నేను అది అసలు పట్టించుకోను అసలు, ఎక్కడ దక్కడే. స్కూల్ టైంలో ప్రపోజల్స్ ఏమో ఏం తెలుస్తుంది అసలు, లవ్ అంటే ఏం తెలుస్తుంది చెప్పు. నాకు ఈ ఫోన్ ఎప్పుడు వచ్చింది తెలుసు, ఇంటర్ వచ్చింది. మరి మనం అంత ఓల్డ్ బ్యాచ్. అంతే. ఫస్ట్ ప్రపోజల్ ఏ టైంలో వచ్చింది? ఎందుకులే ఇప్పుడు దాని గురించి. ఈ ఒక్క పార్ట్ మాత్రం మీరు చూడకండి, చెప్పండి. అలా ఏం లేదు, మనది అంత ఓపెనే. డాడీ మంచి ఫ్రెండ్, ఇంట్లో అమ్మ కానీ డాడీ కానీ మంచి గట్టి తిరుగుతాం. ఎక్కువ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టింది మమ్మీ డాడీ? అంటే చిన్నప్పటి వరకు మమ్మీ, తర్వాత ఇంకా ఇప్పుడు అంతేం లేదు. ఇప్పుడు ఉండదు? ఇప్పుడు లేదు, చిన్నప్పుడు బాగా అమ్మ. అమ్మ బాగా స్ట్రిక్ట్. ఏదన్నా స్కూల్లో కంప్లైంట్స్ వచ్చినా కూడా డాడీని తీసుకెళ్ళేవాడిని. సో నార్మల్ గా మీరు యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ప్రపోజల్స్ పక్కా వస్తాయి, మీకు చెప్పాల్సింది ఎన్ని కౌంట్ చెప్పండి. ఏం వాళ్ళు చేస్తారు, మనం థ్యాంక్ యూ అని చెప్తాం అంతే. కౌంట్ అన్న
కౌంట్ ఉంటే లేవు. 2000? అంత లేదు, ఓకే. ఏదో ఒక 10, 15 13, 15. అంతే. ఏదో 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 13, 15. అది కూడా వాళ్ళ సీరియస్ ఏం కాదు, జస్ట్ కాంప్లిమెంట్గా ఏదో ఉంటారు అంతే తప్ప. సో ఇప్పుడు మీరు ఫ్లర్ట్ ఎంతమందితో చేశారు? ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశారు ఎంతమంది? నాకు అంత ఛాన్స్ కూడా ఉందా? ఎందుకన్నా? నాకు సగం మొత్తం షూటింగ్లోనే సరిపోయింది. స్కూలింగ్ కానీ నేను ప్లే గ్రౌండ్లో ఆడుకున్నదే వేళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు. అయ్యో సరిపోయింది. మీ స్కూలింగ్ మొత్తం షూటింగ్, సెట్స్, హోంవర్క్ అక్కడే మొత్తం. అక్కడ ఒక్కొక్కసారి నాకు తెలిసి 2-3 మూవీస్ కూడా చేశాను. నాకు తెలిసి అధినాయకుడు బాలకృష్ణ గారిది జరుగుతుంది, దాంట్లో ఏమో క్లీన్ షేప్, ఆయన చిన్నప్పుడు రోల్ ఆయన కాంబినేషన్లో. ఈవినింగ్ కట్ చేస్తే బిల్లా 2 అజిత్ గారిది. సో మార్నింగ్ అక్కడ షూట్, ఇక్కడేమో కొంచెం లైట్గా అప్పుడే వస్తుంటాయి కదా మీ, అదేది ఒక 12 years అప్పుడు క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఇది కొంచెం అది మళ్ళీ విగ్ దించి తీసుకొచ్చి అలా అతికించి దానికి చేసి మేకప్ చేసి, సో ఆ క్యారెక్టర్. సో బాలయ్య గారితో మీరు చేశారు కదా, వాట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ త్రూఅవుట్ బాలయ్య గారితో జర్నీ? నాకు బాగా బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ అధినాయకుడు మంచి ఆయన కాంబినేషన్లోనే. కాంప్లిమెంట్ ఇచ్చారన్న అప్పుడు ఆయన? కాంప్లిమెంట్స్ అంటే పిల్లల్ని బాగా, అంటే అధినాయకుడిలో నాకు అంత స్కోప్ లేదు, అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే అంత స్కోప్ లేదు. బికాజ్ ఆయన ఒక వన్స్ సెట్లో ఉన్నప్పుడు, ఒక క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఆయన మూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇఫ్ నాట్ నార్మల్గా మాకు మిత్రుడు టైంలో బాగా, మిత్రుడు మూవీ అప్పుడు పాపికొండలో షూట్ అప్పుడు మొత్తం అందరికీ వడ్డించేవాళ్ళు, అందరినీ మంచిగా ఆడుకునేవాళ్ళు. మళ్ళీ చిన్నప్పుడు అంటే విజయేంద్ర వర్మ సినిమా, అప్పుడు విజయేంద్ర వర్మ సినిమాలో ఆయన అల్లుడు క్యారెక్టర్ చేసి ఎత్తుకొని తిరిగేవాళ్ళు. సో ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్? అలా అని లేదు, మ్యాక్సిమం అందరితో టచ్లోనే ఉంటాను. కాకపోతే ఎక్కువ పార్టీస్కి ఏమి పెద్దగా వెళ్ళను బయటికి, నా వరల్డ్లో నేనే ఉంటాను అంతే. సో హీరోయిన్స్లో మంచి బెస్ట్ ఫ్రెండ్? అసలు లేడీస్కి మనకు సంబంధం లేదు, అలాంటి జెంట్స్ కూడా సంబంధం లేదు. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ అంటే అక్కడి నుంచి కూడా రావచ్చు, అనుష్క గారి దగ్గర నుంచి, త్రిష గారి దగ్గర నుంచి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న శ్రీలీల గారి వరకు ఎవరైనా ఇద్దరా? నాకు సావిత్రి గారు అంటే బాగా ఇష్టం. నేను చెప్పిన ఆప్షన్స్ లో ఉందా సార్? నువ్వు అప్పటి నుంచి అన్నావు, అప్పుడు ఆవిడ కూడా హీరోయినే కదా. సరే ఇంకొంచెం ముందుకు వద్దు, శ్రీదేవి గారు బాగా ఇష్టం. చెప్పండి. సూర్యకాంతం గారు ఆవిడ లెజెండ్, ఆవిడ సూపర్. ఆవిడ సో అవన్నీ చెప్పుకుంటారు. ప్రెసెంట్ అంటే బాగా ఇష్టం అంటే శ్రీలీల, బాగా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ. సో మీ మూవీలో శ్రీలీల గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ కమింగ్ మూవీస్? అంటే ప్రొడ్యూసర్స్ బడ్జెట్ రెడీ చేసుకుంటే మీకే చెప్తున్నాను. సో ప్రొడ్యూసర్స్ బడ్జెట్ శ్రీలీల గారు కార్తికేయ అన్నతో ఒక మంచి మూవీ మన ముందుకు రాబోతుంది. అదే ఆ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ మనం మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి కదా. మంచి మూవీ పడితే ఆబ్వియస్గా మార్కెట్ వచ్చేస్తుంది. సో విశ్వ కార్తికేయ గారు బాగా ఆడే స్పోర్ట్స్? నేనా? స్పోర్ట్సా? నన్ను అడుగుతున్నావా? అసలు వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతాను అంతే. స్పోర్ట్స్ అసలు కార్ రేసింగ్స్ ఎక్కువ, ఎక్స్బాక్స్ వాటిలో తప్ప. ఇంకా అంటే ఎక్కువ క్రియేటివ్ వర్క్లోనే ఉంటాను, స్క్రిప్ట్స్ రాస్తాను. బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. కాస్త టచ్లో ఉందంటే బ్యాడ్మింటన్ ఆడతారు. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ ఒకటి ఇష్టం. సో క్రికెట్ చూస్తూ ఉంటారు? క్రికెట్ అప్పుడప్పుడు చూస్తాను. సో క్రికెట్ ప్రెజెంట్ కెప్టెన్ ఎవరు? ప్రెజెంట్ కెప్టెన్ కోహ్లీ గారేగా కాదా? అస్సలు ఇది కొంచెం ఎప్పుడో వరల్డ్ మ్యాచెస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తుంది కానీ మనకు అసలు అంతే. సో మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏమొస్తాయి? ఎక్స్ట్రా ఎక్కువ క్రియేటివ్ వరల్డ్లోనే ఉంటాయి. మొత్తం స్క్రిప్ట్స్ రాసుకుంటా, ఏదైనా ఖాళీ దొరికితే రాసుకుంటా. అంటే పాయింట్స్ రాసి పెట్టుకుంటాను, దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయడం రాదు కానీ ఒక వర్షన్ వరకు రాసుకుంటా.
అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఏంటి, స్టార్ట్ మధ్యలో ఎండింగ్. మధ్యలో ఫీల్ చేయడం నాకు రాదు. ఓకే, స్టార్ట్ ఎండింగ్ చేస్తారు, మధ్యలో ఏదో ఫీల్ డెవలప్ చేయాలి. సో అలా కొన్ని రాసుకొని పెట్టుకుంటా, అంటే గుర్తొచ్చినప్పుడు, అంటే మనకి ఎలాంటివి సెట్ అవుతాయి ఫ్యూచర్లో, లేకపోతే ఫ్యూచర్లో చేసుకోవడానికి కానీ ఎలాంటివి కొన్ని పెట్టుకుంటాను. సో యాజ్ అన్ యాక్టర్ మీరు చాలా రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. సో మీరు అద్దం ముందు నుంచొని ఆ వేరియేషన్స్ అవి చూసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ఎవరి క్యారెక్టర్ అయినా మీరు, అంటే లైక్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు, ఇలా ఎవరి క్యారెక్టర్ అయినా ఇమిటేట్ చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశారు? సో ఇమిటేట్ చేస్తే ఎవరి క్యారెక్టర్? కానీ కలియుగంలో యాక్చువల్లీ ఆ స్మైల్ ఉంది కదా, ఆ స్మైల్ నేను జోకర్ మూవీ నుంచి కాపీ కొట్టి. జోకర్ మూవీ అండ్ లైక్ ఆయన పర్ఫార్మెన్స్ స్మైల్ ఇదని వస్తుంది, ఆ కళ్ళు కూడా హాఫే కనిపిస్తాయి, అది దాన్ని కొంచెం ఆయన దగ్గర నుంచి ఆ స్టైల్ తీసుకున్నాను. సో కార్తికేయ, విశ్వకార్తికేయ గారు ఇమిటేట్ చేస్తే ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలరు? అస్సలు జీరో. ఏది ఇది అప్పుడప్పుడు వస్తుంటుంది అలా. సో రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ? ఇది మొన్న అమరన్ అయితే థియేటర్లో ఏడ్ చేసింది. లాస్ట్లో భలే అనిపించింది. సో హీరోయిన్స్, నేను కొంతమంది హీరోయిన్స్ పేరు, ఓకే, అందులో మీకు నచ్చిన హీరోయిన్ డేట్ లేదా పాస్? ఓకే. సో స్టార్టింగ్ శ్రీలీల గారి దగ్గర నుంచి పాస్. అదే డేట్కి వెళ్ళను కదా. అలా వస్తుందా? ఓకే. ఐషి బట్టి పాస్ అన్నా, ఒక నిమిషం. అనుష్క గారు పాస్. అంత పెద్దవాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు చిన్న హీరోయిన్స్ చెప్తారు, ఏజ్ లో చిన్న ఉన్న హీరోయిన్స్ చెప్తానేమో పాస్ అంటారు, ఎందుకంటే డేట్కి వెళ్తారు. పోనీ ఏజ్ లో పెద్ద, అంటే లైక్ మనకు రీసెంట్ గా సీనియర్ యాక్టర్స్ చెప్తేనేమో అంత పెద్దవాళ్ళతో మాకు పని అంతే కదా. సరే, విశ్వకార్తికేయ గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? కొంచెం టైం ఉంది. ఎప్పుడు? మేబీ ఇంకొంచెం. ప్రభాస్ గారి పెళ్ళి ఇది మంచి ఐడియా ఇది. ప్రభాస్ గారు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారు అయితే అప్పుడు చేసుకుందాం. అఫీషియల్గా అయితే చెప్పలేదు కదా. ఓకే. సో నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కామెడీ చేసుకుంటున్నాను, అండ్ ఆల్రెడీ ఒక మంచి 2 వేరియేషన్స్ రోల్ ఒకటి. సో ఎప్పుడు ఒక మంచి హారర్ కూడా, హారర్ టైప్. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ ఎలా ఉండబోతుంది? అంటే లైక్ లైనప్స్ అండి. ఇప్పుడు కైండ్ ఆఫ్ ఒకటి ఇది చేసుకున్నా, యాక్చువల్లీ ఒక సబ్జెక్ట్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఉంది, అది చాలా చాలా బాగుంది. బట్ నేను ఇప్పుడు చేయలేను అది. అంటే స్పాన్ ఆఫ్ నా మార్కెట్ కూడా చూసుకున్నప్పుడు, అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది కానీ, లేకపోతే నాకు డాడీ నేర్పించింది కానీ, ప్రొడ్యూసర్ సైడ్ కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు వాట్ టు చూస్, ఎలాంటి రోల్స్ చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు అది 100% పాస్ అయిపోవాలి, ఐదర్ కమర్షియల్గా అయిపోవాలి, లేదంటే మంచి సక్సెస్ అవ్వాలి. సో ఈ రెండిట్లో ఒకటి జరగాలి. సో రెండు జరగాలంటే ఫస్ట్ ఆడియన్స్ నన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకు ఒక ఐడియా రావాలి. సో ఐ ట్రైడ్ కొన్ని డిఫరెంట్ ఆఫ్ ఫిల్మ్స్. ఫస్ట్లో ట్రై చేశాను, కళాపోషకులు కావచ్చు, లేకపోతే అల్లంత దూరణ కావచ్చు, లేకపోతే IPL మూవీ కావచ్చు. అండ్ ఐ గాట్ ఎ పర్ఫెక్ట్ లైక్, అంటే ఓకే, విశ్వాన్ని డిఫరెంట్ కోణంలో చూస్తున్నారనే పర్స్పెక్టివ్ నాకు ఐడియా అర్థమైంది, ఏది కలియుగం వల్ల. సో ఓకే, ఇప్పుడు ఇంకొంచెం టిపికల్గా ఈ కైండ్నే ఇంకొంచెం ఒక డిఫరెంట్ జోనర్లో ఆడియన్స్కి వెళ్దాము. సో ఐ నీడ్ గుడ్ సపోర్ట్ అనేది ఒక మల్టీ స్టారర్తో ప్లాన్ చేసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్, దీని తర్వాత ఎలా ఉండబోతుంది అనేది దీన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. సో అంటే ఒక ప్లానింగ్ లో కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. అంతే. ఓకే, ఎప్పుడైనా ఏదైనా పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా ఏదైనా తీయాలనుకుంటున్నారా? ఉంది యాక్చువల్లీ. కాకపోతే నాకు ఏం చెప్పాలన్నా కైండ్ ఆఫ్ ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటిది మాసీగా చెప్పడం కన్నా కొంచెం కామిక్ స్టైల్లో చెప్పడం ఇష్టం. సో అలాంటిది ఇఫ్ ఏదైనా పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా తీసుకుంటే లైక్ ఎవరైనా బయోపిక్ చేస్తారా, లేదు అంటే ఇలాంటి పాలిటిక్స్ ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నాయి అలాంటి మూవీ చేస్తారా? అలా ఏం లేదు, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అంతే. లేదా డిప్యూటీ సీఎం గారు అమ్మో ఆ బయోపిక్ చేసేంత ఇంకా మెచ్యూరిటీ రాలేదు మేబీ. సో కాకపోతే నాకు పాలిటిక్స్ మూవీస్ చేయడం ఇష్టం, కానీ కొంచెం ఒక హ్యూమర్గా ఇష్టం. పాలిటిక్స్లోకి వెళ్ళాలని అసలు A to Z కనీసం ABCD కూడా రాదు, జీరో.
సో ఇప్పుడు నార్మల్ గా ఏపీ పాలిటిక్స్ మన పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన చేసిన అంటే ఇప్పటివరకు ఆయన చేసిన పనులు కానీ ఆయన విన్ అవడం కానీ చాలా డిఫరెంట్ గా ఉంది అంటే అదర్ దాన్ పబ్లిక్ పక్కన పెడితే యాజ్ అ సినిమా లవర్, యాజ్ అ సినిమాలో నేను పెరగడం వల్ల, మేబీ ఆయన కూడా మన సినిమా ఫ్యామిలీ అవడం వల్ల ఆయన ఒక స్టేట్కి సర్వ్ చేస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ హానర్ అని ఫీల్. అండ్ ఎప్పుడైనా ఒక బయోపిక్ చేయాలనుకుంటే ఎలాంటి బయోపిక్ చేయాలనుకుంటే? డిపెండ్స్ అండ్ లైక్ మ్యాక్సిమం నాకు తెలిసి నాకు ఎక్కువ హ్యూమర్ టచ్ ఉండే ఇష్టం. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా మంచిగా ఉంటే అయ్యో ఆయన అసలు ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అసలు. సో మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటారు కదా, ఇందులో మీరు కామెడీ ప్రెజెంట్ చేస్తూ ఎక్స్టర్నల్ గా కామెడీ అంటే లైక్ పెద్ద ఆర్టిస్ట్ ఏదైనా పెట్టుకొని ఉన్నారు? యా హ్యూజ్ ప్యాక్డ్ గా ఉంటుంది మొత్తం సినిమా కూడా. సో వచ్చే సినిమాలో కంప్లీట్ గా మేము అవుట్ అండ్ అవుట్ నవ్వుతూ థియేటర్ మొత్తం డెఫినెట్లీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. అలాంటి ఒక డిఫరెంట్ అండ్ లాస్ట్ ఒక్క 15 minutes కొంచెం ఎమోషన్. సో ఆ మల్టీ స్టార్ క్యారెక్టర్ ఎవరైనా గెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్? నైస్ ఐడియా కదా. సో ఈ అప్డేట్ ఎప్పుడు రావచ్చు మనకి? యాక్చువల్లీ మోస్ట్లీ నాకు తెలిసి ఫిబ్లో ఆర్ మార్చ్కి మనకి కంప్లీట్గా యాక్చువల్లీ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. అంటే లైక్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయింది, దాంట్లో కాస్ట్ అండ్ డీటెయిల్స్ అంతా ఇంకా మేము ఇవ్వలేదు, మీడియాకి ఇవ్వలేదు ఇంకా. సో మీడియాకి అన్న నెక్స్ట్ మంత్ మంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఆ అప్డేట్ లో ఆ మల్టీ స్టార్ క్యారెక్టర్ ఎవరో మనం గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అన్న పింగ్ చేయండి, నాకు పింగ్ చేయండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డే ఎలా ఉంటుంది మీ డే రొటీన్? నా డే రొటీనా చాలా సింపుల్, చాలా సింపుల్. లైక్ యాక్చువల్లీ అవతల వాళ్ళకి బోరింగ్, నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వర్క్ ఉందంటే 6 o'clockకి లేచేస్తాను, జిమ్కి వెళ్ళిపోతాను, 8 కల్లా ఫినిష్ చేసుకుంటాను, 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇంకా రైటర్స్ వాళ్ళతో అంతా కూర్చుంటాను, మొత్తం ఈవినింగ్ వరకు ఆ షెడ్యూల్ సరిపోతుంది. లేదు ఆఫీస్ లేదు నాకేం వర్క్ లేదు అనుకుంటే సేమ్, కాకపోతే కొంచెం ఒక 1 hour అటు అలా వెళ్తుంది. సేమ్ రొటీన్ కానీ 9:30 లోపు మీరు మొత్తం ఫినిష్ అయిపోవాలి. ఫినిష్ అయిపోయి చక్కగా ఏదైనా మంచి ఒక సినిమా పెట్టుకొని చూసుకొని పడుకుంటుంది అంతే. చాలా సింపుల్ గా చెప్పేసారు అంతే, ఏం లేదు. సరే ఒక రోజు నేను ఒక వీడియో చేసుకుంటాను వచ్చి డే రొటీన్ అని చెప్పి ఎలా ఉండబోతుందో వీడియో. రండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ మూవీ కాకుండా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ అంటే లైక్ నేను చూసాను కదా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి, సో ఇలాంటి యాక్టివిటీస్ లో ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చాలా ఇష్టం నాకు. ఆ రోజు లైక్ ఇమ్మీడియట్గా నాకు ఎల్వి ప్రసాద్ గారు ఐ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ ఓకే కిడ్స్తో కదా, నాకు ఆ బాండింగ్ చాలా ఇష్టం. సో ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ కూడా నేను ఐ యూస్ టు డొనేట్ సంథింగ్, ఏదో ప్లాంట్స్ బుక్స్ లేకపోతే ఇలాంటి ఆర్ఫనేజ్కి వెళ్ళి అవి కూడా చేశాను అప్పుడు. సో ఇష్టం. సో అన్న ఇప్పటివరకు మీరు ఆల్మోస్ట్ 10 years 20 years నాకు ఇండస్ట్రీలోకి 20 years లో విచ్ వాజ్ యువర్ డార్కెస్ట్ టైం? అంటే లైక్ అంటే చాలా చిరాకు వచ్చిన టైం మీకు? ఐ థింక్ ఇదే స్టెప్. సో ఇప్పుడు కరెక్ట్గా హీరోగా నాకు తెలిసి ఐ సీన్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ చైల్డ్హుడ్. సో ఆ సక్సెస్ని పక్కకు పెట్టి ఇప్పుడు హీరోగా వన్స్ లాంచ్ అయిన తర్వాత చాలా మందికి డౌట్ ఒకటి, లైక్ చైల్డ్హుడ్ లో మీరు అందరికి చాలా మందికి బాగా తెలిసిన వ్యక్తే. సో దాని తర్వాత మళ్ళీ హీరోగా లాంచ్ అయినప్పుడు చాలా మంది కొత్త ఫేస్ అనుకున్నారు. సో ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? లేదు అంటే మీరు కంప్లీట్ గా? నేనే గ్యాప్ తీసుకున్నాను యాక్చువల్లీ కంప్లీట్లీ. లైక్ ఎందుకు అంటే వన్స్ ఒక యాక్టర్గా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేసేయచ్చు, కానీ ఒక హీరోగా లాంచ్ అవుతున్నప్పుడు మేబీ మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సెల్ఫ్గా రావాలి. సో వీ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, అన్నీ నేర్చుకోవాలి, అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. నాకు ప్లస్ ఏమైందని అంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల, సో అది నాకు ఒక మంచి నాలెడ్జ్. ఇప్పుడు ఒక మూవీ, ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ పరంగా కానీ ఒక మార్కెట్ పరంగా కానీ ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నాము అని అంటే ఐ హ్యావ్ గెయిన్డ్ ఒక నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి.
సో కొత్తగా వచ్చే వాళ్ళకి మేబీ అదొక ప్రాబ్లం అవ్వచ్చు, అంటే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. ఇప్పటికీ లైక్ నాకు మేజర్గా నేను పొగడ్తలు ఎక్కువ తీసుకోను. ఒక మూవీ ఇప్పుడు కలియుగం తర్వాత ఒక మంచి కొంతమంది వచ్చేసి మంచి మాస్ సినిమా వాడాలి, వాడితే ఇలా ఎగిరిపోవాలి అలా ఎగిరిపోవాలి, ఇక్కడ తినాలి ఇక్కడ వదిలేసేయాలి. సో అవన్నీ మనకి మనం ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, నా స్ట్రెంత్ ఓపెన్గా చెప్పాలంటే కామెడీ ఈజ్ మై ఓపెన్ స్ట్రెంత్. కామెడీ కానీ ఎమోషన్స్ కానీ ఈజ్ మై ఓపెన్ స్ట్రెంత్. సో దాన్ని బేస్ చేసుకొని ఐ నీడ్ టు సస్టైన్ ఫస్ట్. సో సస్టైన్ అయిన తర్వాత ఒక మార్కెటింగ్ కరెక్ట్గా మార్కెట్ స్ట్రాటజీ, ఓకే విశ్వ మీద ఈ బిజినెస్ ఉంది, స్టేబుల్గా ఉంది ఇప్పుడు, సో అనేది ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ ఎక్స్పెరిమెంట్స్. అప్పటి వరకు ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రొడ్యూసర్స్ మనం లాస్ చేయాల్సిన అవసరం లేదు. సో సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ మీరు అంటే అన్ని చూసారు నాకు తెలుసు, బికాజ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, అప్కమింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రొడ్యూసర్స్ మేజర్గా సపోర్ట్ నాకు తెలిసి మా ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే ఆయన అరౌండ్ 38 years 40 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఆయన నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విధానం కూడా ఇట్ హెల్ప్స్ మీ లాట్. సో గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మనకు ఎంత కావాలో ఆ గైడెన్స్ కూడా, ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే లైక్ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదన్నా మీరు అంటే అప్కమింగ్ హీరోస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుంచి ఏదన్నా మంచి మెసేజ్ ఒక మంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? థింగ్స్ లైక్ నేర్చుకోవాల్సి చాలా మంది వస్తూ ఉంటారు, రావట్లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే లైక్ ఎలా అయిపోయిందంటే దానివల్ల కూడా ఏమైపోయిందంటే ఇది ఒక డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి వెన్ యూ గివ్, ఇప్పుడు మనం జాబ్కి నేర్చుకుంటారు యూజువల్లీ బయట జరిగేది, స్టడీస్ అయిపోతాయి, మంచిగా జాబ్ ఇంటర్వ్యూస్ అవి ఇవి తిరుగుతూనే ఉంటారు, రావట్లేదని ఎవరు ఆపుకోరు. సో జాబ్ ట్రయల్స్ చేస్తూనే ఉంటారు. సో ఇది కూడా అంతే, వన్స్ మనకి పోయింది అని అనుకుంటే అయిపోయింది ఇక్కడ దీంట్లో మనకి అవ్వదు అనే కాన్సెప్ట్లో కాకుండా డూ ఆర్ డై, మనం వచ్చాము అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్, అదర్ దాన్ దట్ మీకు ఒక బిజినెస్ ఉంది లేకపోతే మీకంటూ ఒకటి ఉంది లేదా సరదాగా వచ్చి ట్రై చేశారంటే అది వేరు. వన్స్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ ఇన్ యువర్ లైఫ్, లైక్ దీంట్లోనే ఏం చేసినా అనేది ఉంటే 100% డెఫినెట్లీ ఈ రోజు కాకపోయినా రేపైనా యూ విల్ బి గెట్ ఆన్. కాకపోతే యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్. దానికి మనకి ఎంత ప్లాన్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఒక ప్రాపర్ గైడెన్స్ కావచ్చు, ప్రాపర్గా మనం చూస్ చేసుకునే వే కావచ్చు, ఎస్పెషల్లీ డిసిప్లిన్. అండ్ మనకి రామ్ చరణ్ గారు కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఓపిక ఎంత ఉండాలో అంత పేషెన్స్ మనకి ఇక్కడ సక్సెస్ అవ్వాలనే ఒక తప్పనే కాకుండా అంత ఓపిక, అంత డిసిప్లిన్, అంత కాన్సన్ట్రేషన్, మనం ప్రతిదీ ప్లానింగ్తో వెళ్తే 100% ఈ రోజు కాకపోయినా రేపైనా అవుతాం, డెఫినెట్లీ అవుతాం, కాకపోతే కొంచెం టైం అంతే. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం మారిపోయింది. సో రీసెంట్గా జరిగే బయట సిచ్యువేషన్స్ కూడా చాలా మారిపోయింది. సో బేసిక్గా సోషల్ మీడియా మెయిన్, ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ప్రెసెంట్, ఒకప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఆయన ప్రొఫైల్ తీసుకొని తిరగాలి, చాలా ఆఫీసులు తిరిగితే ఆయన మొబైల్ మ్యాచ్ అయితే దెన్ హీ ఈజ్ ఆన్ ఇట్. ఇప్పుడు ప్రెసెంట్ అంతా సోషల్ మీడియా మీద నార్మల్ ఇన్స్టాగ్రామ్, చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్స్ లో ఉన్నారు. సో ఈ ఇంపాక్ట్ లైక్ ఇదేమైనా ఉంది కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి లాస్ట్ మూవీస్ కావచ్చు హీరోయిన్స్ని క్యాస్ట్ చేసుకుంటున్నప్పుడు ఒకప్పుడు టాలెంట్ని చూసేవాడు, ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా, ఈ క్యారెక్టర్ బాగుంటుందా, లేకపోతే మనం ఇంకా ఏమన్నా మాడిఫై చేసుకోవాలా, లేదా ఫీచర్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, ఇవన్నీ మనం చేంజ్ చేసుకుంటే సెట్ అవుతుందా, ఇలా చూసుకునేవాళ్ళు. డైరెక్ట్గా ఇప్పుడు ప్రొఫైల్స్ వస్తే ఆ అమ్మాయికి ఫాలోవర్స్ ఎంత, దాంట్లో ఎంత రీచబిలిటీ ఉంది, ఇవి మీకెందుకు? లేదు, నేను ఫేస్ చేయలేదు. అలా అదే నేను నా పక్కన చూస్తాం కదా, నార్మల్ కాస్టింగ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో మనకు సంబంధం ఏంటి, అది ఓన్లీ సోషల్ మీడియా. ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, ఆ 1,00,000 మంది వచ్చేసి సినిమా చూడరుగా, తన పర్ఫార్మెన్స్ నచ్చితేనే చూస్తారు, మేబీ అది యాక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. సో వై ఎందుకు కన్సిడర్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాని. అండ్ బేసిక్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక కన్సిస్టెన్సీ, ఒక ఏమంటారు దాన్ని, ప్లానింగ్ వెళ్తున్నారు కదా. సో ఇలాంటి ప్లానింగ్స్కి బాగా టైం పట్టేస్తుంది.
సో Obviously. ఆ టైంలో గ్యాప్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. Definitely, మళ్ళీ definitely. ఇండస్ట్రీకి మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ నేను ఉన్నానని చెప్పుకోవాలి అంటే Hmm. అది మళ్ళీ కొత్త ప్రాసెస్ లాగా అయిపోతుంది. అంతే. సో అలాంటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అవుతా? ఆబ్వియస్లీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఐ థింక్ నాకు అల్లంతో దూరమైన తర్వాత కలియుగంకి ఐ టుక్ అరౌండ్ 2 years ఆఫ్ గ్యాప్. సో 2 years గ్యాప్ చాలా చేంజ్ అయిపోతుంది. చాలా చేంజ్ అయిపోయింది. నాకేంటంటే చేస్తే మంచి ప్రాజెక్ట్ చేయాలి, లేదంటే సైలెంట్గా కూర్చున్న పర్ల. వై టు వేస్ట్ మనీ? ప్రొడ్యూసర్స్ ఎవరిదైనా మనీ అండ్ మళ్ళీ అది అవ్వలేదని చెప్పి మళ్ళీ నాకెందుకు చెడ్డ పేరు, అదొక పేరు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాపర్గా వెళ్తేనే బెటర్. నాకు తెలిసి కలియుగం తర్వాత అగైన్ ఐ హర్డ్ అరౌండ్ ఒక 7 to 8 స్క్రిప్ట్స్. దాంట్లో ఒక 2 పక్కకు పెట్టాను, కానీ అది ఇప్పుడు చేసే పొజిషన్ కాదు. బట్ ఐ విల్ డూ ఇట్ మేబీ ఆఫ్టర్ ఫర్దర్గా చేస్తాను. సో అలాగా చూస్ చేసుకొని ఆప్ట్ చేసుకొని ప్రాపర్గా వెళ్దాము. స్లో అయినా పర్లేదు. వన్స్ హరీబరీగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు టేక్స్ టైం. ఇప్పుడు మనకు ఒక స్టాండర్డ్ ఫామ్ క్రియేట్ అయింది, ఓకే విశ్వం మీద ఇంత బిజినెస్ ఉంది అనే టైంలో ఐ విల్ డూ 100% ఒక 2 films అయినా కన్ఫర్మ్ చేస్తాను ఇయర్లో. ఆ స్టాండర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా. ఎడ్యుకేషన్ డిగ్రీ బ్యాచ్, బీకామ్ కంప్యూటర్స్. కాలేజ్లో చాలా రచ్చ చేసి అంటే స్కూలింగ్ అండ్ ఇంటర్ వరకు పిచ్చల్లరి చేశాను. డిగ్రీలో కొంచెం కామ్ అయిపోయాయి. సెటిల్ కాదు అంటే ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ ఉండేవి, ఏం చేస్తాం. ఇప్పటికీ అందరూ టచ్లో ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. అక్కడి నుంచి ట్రావెల్ నాకు ఎలా ఉంటుందంటే నా జర్నీ వన్స్ నాకు ఇష్టపడితే వాళ్ళని వదులుకోను. సో వాళ్ళని కంటిన్యూ అవుతుంది. మేబీ టచ్లో ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఎలా కలవడీడు, మెసేజ్ చేయడు, వేస్ట్. కానీ కలిసినప్పుడు మాత్రం ఆ బాండ్ అలాగే ఉంటుంది. ఓకే, డైలాగ్సా? ఓకే, నా డైలాగా? అప్పుడాలు కలియుగంలో ఐ థింక్ నాకు బాగా నచ్చింది అదే, వాడు రివీల్ అయిన తర్వాత ఈ కలియుగంలో ఆ అమ్మ ప్రేమను కూడా దక్కించుకోవాలా ఒక డైలాగ్ ఉంటుంది. అది సీక్వెన్స్, అది బాగా ఇష్టం. నో వే, అస్సలు ఛాన్సే లేదు. నో, సీనియారిటీకి రెస్పెక్ట్ అంతే. ఇది ఆగిందా? ఆయనతో కాంబినేషన్లో డైలాగ్ అంటే అదే అధినాయకుడిలో ఉంటుంది. యాక్చువల్లీ అధినాయకుడిలో ఇది బాగుంది, ఇది బాగుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి ఐ థింక్ లైక్ క్రమశిక్షణ, ఐ థింక్ డిసిప్లిన్, చాలా మంచి డిసిప్లిన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అండ్ స్పాంటేనిటీ ఈవెన్. బాలకృష్ణ గారు ఐ థింక్ ప్లెయిన్ హార్టెడ్. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయటగా ఆ గోల్డెన్ హార్ట్ ఆయన. సో ఆయనలాగా ఐ థింక్ బతికితే అలాగా బతకాలనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. నాగార్జున గారు హీస్ అ వెరీ 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 ప్రొఫెషనల్. ఆయన్ని మీట్ అయినప్పుడు కూడా ఐ థింక్ బిగ్ బాస్ సెట్లో ఒకసారి మీట్ అయ్యాం, అంటే లైక్ ప్రమోషన్ టైంలో వెళ్ళినప్పుడు కూడా ద వే హీ రెస్పాండ్, అంటే కొత్త లేదు పాత లేదు, అంత హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. వెంకటేష్ గారు ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ పాజిటివ్ పర్సన్. ఒకళ్ళు దాంట్లో ఏలు పెట్టరు. సో ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఈజ్ అ వెరీ కామ్ అండ్ వెరీ యాక్చువల్లీ ఇంకొక ఫ్లిప్ సైడ్ హీఈస్ అ వెరీ ఫన్నీ పర్సన్. సో అలా అది కూడా నేర్చుకోవచ్చు. సో 4 పిల్లర్స్ గురించి మాట్లాడేస్తున్నాం. అండ్ కమింగ్ టు ఇప్పుడు యంగర్ జనరేషన్, ప్రభాస్ గారు హాస్పిటాలిటీ, ద వే హీస్ లైక్ అంటే లేదు, ఒక్కసారి నాది మూవీ అల్లంత దూరన డబ్బింగ్ జరుగుతున్నప్పుడు 5th floor బాహుబలి జరుగుతుంది. సో రావడం చూశాను అంతే, కలవలేదు. రామ్ చరణ్ గారు ఆబ్వియస్లీ హీస్ అగైన్ గోల్డెన్ పర్సన్. ఆయన దగ్గర నుంచి ఐ థింక్ రెస్పెక్ట్, ద వే ఎలా ఇవ్వాలి అనేది బాగా నేర్చుకోవచ్చు. ఎన్టీఆర్ అగైన్, ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాస్.
సో ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఆయన తీసుకునే డెడికేషన్ బాగా ఇష్టం. అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు ఆబ్వియస్లీ ఈజ్ అ చార్మింగ్ ఎనర్జెటిక్ పర్సన్. డాన్స్ గురించి చెప్తే ఎవరి గురించి చెప్తాను? అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు? ఐ థింక్ ఎన్టీఆర్ గారు. డాన్స్ ఎన్టీఆర్ గారు లైక్ అల్లు అర్జున్ గారికి ఒక మంచి వెస్టర్న్ ఈజ్ ఉంటుంది, ఐ కాంట్ కంపేర్. బట్ ఎన్టీఆర్ గారికి ఈజ్ కంప్లీట్లీ ఒక టిపికల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఆయన చేస్తున్నప్పుడు కింద టో కూడా డాన్స్ చేస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆయన. సో ఇప్పుడు హీరోస్ అయిపోయారు, మనం Yes. హీరోయిన్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే. సో హీరోయిన్స్ లో ఎవరు మంచి మోస్ట్ బ్యూటిఫుల్ చెప్పండి. దాని బదులు పేర్లు అడిగితే దాని వాళ్ళ గురించి చెప్తే అయిపోద్ది. నేనే చెప్తాను పేర్లు. ఓకే వీళ్ళందరిలో ఎవరు బ్యూటిఫుల్ చెప్పండి. ఓకే. వాళ్ళు లేదు అంటే వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. ఓకే. బ్యూటిఫుల్ ఉన్న వాళ్ళకి బ్యూటిఫుల్ అని చెప్పండి, లేదు అంటే ఒక మాట నైస్ చెప్పండి. ఐడియా. బ్యూటిఫుల్ కాదు అని చెప్పేసి చెప్పండి, ఓకే. వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పండి. ఐడియా బాగుంది. అంటే మిమ్మల్ని సేఫ్ జోన్ లో పెడుతుంది. సమంత గారు. సుమంత గారు ఆబ్వియస్లీ పాజిటివ్ పర్సన్. బ్యూటిఫుల్ కాదు అంటే వెరీ పాజిటివ్ పర్సన్ కదా, బ్యూటిఫుల్ కాదని కాదు. అండ్ అనుష్క గారు. అనుష్క గారు ఐ థింక్ షీ హ్యాస్ సమ్ రాయల్, మంచి రాయల్ లుక్ ఉంటుంది ఎప్పుడు. శ్రీలీల గారు. శ్రీలీల ఈజ్ వెరీ ఫనీ అండ్ ఒక మంచి ఎప్పుడు బబ్లీగా ఉంటుంది. అండ్ త్రిష గారు. త్రిష గారు షీజ్ అ బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్. సో ఇప్పుడు 3 నేమ్స్ చెప్పాను. 3 నేమ్స్ లో బ్యూటిఫుల్ అని త్రిష గారు అతనికి. అంటే త్రిష గారికి ఒక లైక్ లైవ్లీనెస్ ఉంటుంది, బాగా మంచి ఒక ఫీల్ ఉంటుంది. అంటే మన ఇంటి అమ్మాయి పక్కింటి అమ్మాయి లాగా అనిపిస్తుంది. అన్న లాస్ట్ క్వశ్చన్, Yeah. ఏమి ఇబ్బంది పెట్టండి. Okay. అసలు ఇబ్బంది పడే Yeah, yeah, క్వశ్చన్. yeah. సో హూ ఇస్ యువర్ క్రష్? క్రష్ రోజుకోలు మాత్రం చెప్పండి. అంతే కదా. ఈ రోజు ఎవరు? ఈరోజు రోజుకొకరు కాదు, నాకు తెలిసి సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి కదా, ఆ టైంలో మారుతాం. సో రీసెంట్ క్రష్? రీసెంట్ ఏం లేదు, కాన్స్టెంట్గా మాత్రం నాకు ఈవిడ ఇష్టం బాగా, వండర్ ఉమెన్. ఆ పేరు ఏదో ఉంటుంది మర్చిపోయాను. వండర్ వుమన్ ఫ్రమ్ మార్వెల్. మార్వెల్ కదా, డీసీ. DC. డీసీలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ అదొకటే. నేను హాలీవుడ్ లో అడుగుతుంటే ఆయన DC ఆవిడ పేరు కూడా తెలుస్తుంది మాకు. ఆవిడ పేరు ఉంటుంది నాకు బ్లాక్ విడో అని చెప్పలేదు మార్వెల్. తెలుగులో చెప్పండి. తెలుగులోనే. అంత క్రష్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు ఈ టైంలో. ఇండస్ట్రీలో మీరు కూడా నచ్చుతారు అంటే లైక్ చెప్తే ఏదైనా ప్రాబ్లం ఉందా? అలా ఏం లేదు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏ హీరోయిన్ దగ్గర నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు చిన్నప్పుడా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్. బెస్ట్ కాంప్లిమెంట్ హీరోయిన్స్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు? నాకు లైఫ్ టైం బాగా గుర్తుండిపోయేదంటే బాపు గారు. బాపు గారు ఇచ్చారు. అంటే ఎన్ని అవార్డ్స్, నంది అవార్డు తీసుకున్నాను, స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ మాత్రం చాలా పెద్ద కాంప్లిమెంట్. లైక్ కృష్ణుడు క్యారెక్టర్ చేశాను ఆయన మూవీలో. అదే ఈ శ్రీ వెంకటేశ్వర వైభవం అని SVBC ఛానల్, దాంట్లో కృష్ణుడు క్యారెక్టర్ చేశాను. దాంట్లో గోవర్ధనగిరి పర్వతం ఉంటుంది కదా, సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అప్పుడు లైక్ బాబు ఒక 3 to 4 పేజెస్ డైలాగ్స్ ఉంటాయి మొత్తం, పెద్ద పెద్ద మొత్తం కృష్ణుడు క్యారెక్టర్కి. సో బాబు అంత చెప్పలేడేమో, 2 days తీసుకుందాము అని బాపు గారు అడగమన్నారంటే, డాడీ పర్లేదండి. కరెక్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయింది, మధ్యాహ్నం నుంచి 5 లోపు మొత్తం సీన్ మొత్తం అయిపోయింది. 3-4 పేజెస్ 4 ఇంకా ఎక్కువే ఉన్నాయి యాక్చువల్లీ. సో మొత్తం చెప్పేశాను, ఆ సీన్ సీక్వెన్స్ అయిపోయింది. ఆయన ఇలా ఒళ్ళో కూర్చోబెట్టి బిఫోర్ ప్యాకప్ మళ్ళీ 5:30 ఎప్పుడు అయిపోయింది. ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టి, నువ్వు ఎప్పటికైనా పెద్ద హీరో అవుతావు అని చెప్పి బ్లెస్ చేశాను. సో అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. సో ఆయన బ్లెస్సింగ్స్ తో మీరు పెద్ద సూపర్ హిట్ మూవీ కొట్టాలని. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా షేర్ చేసేసుకోవాలనుకున్నాను, బట్ చాలా డిప్లొమాటిక్ గా చాలా జాగ్రత్తగా మాట్లాడారు, ఎవరి గురించి ఎక్కడ. సో చాలా ఇంటెలిజెంట్ అన్న మీరు. ఎంత వచ్చింది అన్న మీకు మార్క్స్? యావరేజ్ స్టూడెంట్. అంత యావరేజ్ స్టూడెంట్ మా, అందుకే ఇంత క్లియర్ గా మాట్లాడారు. టాపర్స్ అనుకోండి, వెంట ఆన్సర్స్ చెప్పారు, పాయింట్ మీద ఉంటారు వాళ్ళు. సో మనం కాబట్టి చాలా నీట్ గా కేర్ఫుల్ గా ఆన్సర్స్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. హోపింగ్ మంచి కామెడీ మూవీతో మా ముందుకు రాబోతున్నారు, అది మంచి హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత ఒక మంచి బాబు గారు ఆశీస్సులతో పెద్ద థ్యాంక్ యూ. మేము అదే కోరుకుంటున్నాం. సో మళ్ళీ మంచి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని Yep. ఇలానే ఒక మంచి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం. దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.